పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ సచివాలయ ఉద్యోగులకి ఇది అప్పచెప్పడం ఏంటి సార్? ఈ యోగా బాధ్యత అప్పచెప్తారట, ప్రతి ఒక్కళ్ళు 40 మందిని బాగు చేయాలంట. ఇది ఎక్కడ కూడా అండి బాబు, విచిత్రమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమం, మీరేమంటారు? బేసిక్గా యోగా మీద ఆసక్తితో, యోగా ద్వారా మనిషి జీవితాన్ని సాఫీగా జరుపుకోవడానికి ఉపయోగపడే మానసిక ఉల్లాసాని కోసమో, లేదా ఎక్సర్సైజ్ కోసమో, లేదా సంపూర్ణ దానికోసం చేసుకునే ఇంట్రెస్ట్ తో చేస్తే ఈ పద్ధతిలో చేయరు. మనం బీజేపీని మెప్పించాలి కదా, పాయింట్ అది. లక్షల మందితో చేయించాలి, సభలు చేయించాలి, కోటి మందితో చేయించాలి. ఇది ఎందుకు వస్తుంది? టార్గెట్ ఏంటి? ప్రతి ఒక్కరికి యోగా యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత, దాన్ని నేర్పించే క్లాసులు, స్కూళ్ళు వాటిలో చేసుకోవచ్చు, చేయాలి కూడా. మారుతున్న పరిస్థితుల్లో ఒత్తిడి ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి. కానీ మన టార్గెట్ కేంద్రం మెచ్చుకోవాలని భారీ ఎత్తున చేయించడం, అంటే దానికోసం ప్రభుత్వం ఎంత కష్టపడతా ఉంది అని కేంద్రానికి చెప్పదలుచుకున్నారు. సచివాలయ ఉద్యోగులకి ఇస్తున్నామంటే అర్థం ఏంటి? అంత యంగ్టర్స్. మనం ఎన్జిఓస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం సీనియర్స్ ఉంటారు, సమస్యలు వస్తాయని. యంగ్టర్స్ వీళ్ళందరూ కాబట్టి బాగా చేస్తారనేది ఒక నమ్మకం. రెండోది, గ్రామీణ స్థాయి వరకు మేము చాలా సీరియస్ గా ఉన్నాం ఈ సబ్జెక్ట్ పైన. ప్రభుత్వ యంత్రాంగాన్ని దింపినాము. విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారిని ఒకసారి పిలిచి ఒక వ్యవహారాలు నడిపారు. ప్రధానమంత్రి గారు మెచ్చుకొని ఉంటారు అనుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా చేస్తున్నాం కోసం చేస్తారు. నేనేమంటానంటే, యోగా నేర్పించాల్సింది ఎక్కడ? ప్రాథమిక దశ విద్యార్థుల నుంచి పెద్ద స్థాయికి చెప్పాలి. దానికి వేరే వ్యవస్థలు ఉన్నాయి కదా, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటిని కేంద్రంగా నడుపుకోండి, లేదా ఎడ్యుకేట్ చేయండి. దాన్ని వదిలేసి ఉద్యోగులు టార్గెట్ ఇవ్వడం అనేది ఇది కొంచెం పొలిటికల్ టార్గెట్ లో రీచ్ కావడానికి ఇస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ టార్గెట్ గా కనిపిస్తాం తప్ప యోగా పైన ప్రేమ అనేది నాకైతే అనిపించలేదు. కాబట్టి ఇంకా ప్రభుత్వం ఇంకా రాజకీయాలు పడిపోయింది కాబట్టి ఇంక వాళ్ళది 3 ఏళ్ళు చేస్తూనే ఉంటారనేది క్లియర్ గా. అంటే సచివాలయ ఉద్యోగుల మీద ఒత్తిడి ఒకటి, మొన్న ఆత్మహత్య ఒక అతను చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, బొప్పరాజు గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ డిమాండ్లని తెర మీద తీసుకొస్తున్నారు. 2 ఏళ్లుగా అసలు పట్టించుకోవట్లేదని అంటున్నారు. సో వీటి ప్రభావం ఉంటుందా? మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ ఇష్యూ, ఇవన్నిటి ప్రభావం చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోల్చుకుంటారు కదా, మీరే కదా పోల్చారు నాడు నేడని. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019 విత్ ఇన్ మంత్స్ లో 27% ఐఆర్ ఇచ్చాడు. పిఆర్సీ ఇవ్వలేను కాబట్టి ఐఆర్సీ ఇచ్చాడు, 27% ఇచ్చారు. రెండోది, ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం కోసం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. పిఆర్సీ సమస్య పరిష్కారం కోసం పే రివిజన్ కమిషన్ వేశారు. ఈ 3 చేశారు ఆయన పీరియడ్ లో. కానీ మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడతారని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి ఏం చెప్పారు? పిఆర్సీకి సంబంధించి ఆ కమిషన్ రద్దు చేసేసినారు, కొత్త కమిషన్ వేయలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఈ కమిషన్ వేసేది ఎప్పుడు, దాని రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, ఇలా అమలు చేసేది ఎప్పుడు? 2, ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ రావడం ఏం చేసినారు? ఏదో చేస్తామని చెప్పి జగన్ గారు తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవోను కూడా రద్దు చేశాడు, పారేసి కొత్తది ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి విత్ ఇన్ 1 year లో దీని సమస్యను సెటిల్ చేస్తానని చెప్పాడు. 1 year పోయింది, 2 ఏళ్ళు పోయింది, కనీసం దాన్ని స్టార్ట్ కూడా కాలేదు. ఒక పక్క ఈ కొత్త సిపిఎస్ ఉద్యోగులు, కాంట్రిబ్యూషన్ రిటైర్ అవుతున్నారు, వాళ్ళు పెన్షన్ భవిష్యత్తుగా ఉంది. పోనీ పిఆర్సీ కమిషన్ రద్దు చేశారు, జగన్ గారు లాగా ఐఆర్ ఇవ్వండి, ఇవ్వలేకపోతున్నారు. ఐఆర్ ఇవ్వకుండా, పిఆర్సీ కమిషన్ వేయకుండా ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగస్తుల్లో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఉంది. అయితే వ్యక్తీకరించడంలో వాళ్ళకున్న భయాలు, పరిమితులు ఉంటే ఉండొచ్చు. బయటికి వీధుల్లోకి వచ్చినట్టుపే కాదు కదా ఒత్తిడి ఉన్నట్టు, అంతర్గతంగా జరిగే పరిణామాలు కూడా వాళ్ళ సమాజంలో బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చేంత వరకు ఆగుతారా? త్వరలో ప్రభుత్వం ఏదైనా చేస్తున్న చూస్తే నాకైతే నమ్మకం లేదు. బికాస్ ఆఫ్ ఫైనాన్స్, వాళ్ళ వ్యవహార శైలి ఒక కారణం, రెండోది ఫైనాన్స్. ఈ 2 కారణాలు చూస్తే ఇలేవి 3 కీలకమైన వాటి జోలికి వెళ్తారనే నమ్మకం కూడా ఏమైతే నాకైతే లేదు. మా అయితే 1-2 డిఎల్ ఇస్తే ఇచ్చాం కానీ అంత మించి ఇస్తారనే నమ్మకం కూడా, ఆ నమ్మకం పోయింది నాయకులకి. బట్ ఉద్యోగస్తుల్లో మెల్లిగా తీసుకొచ్చే ప్రయత్నం, దానికి తోడు ఇది అదనం భారం చేయడం. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంచెం సమస్యగానే ఉంటుంది. భవిష్యత్తులో ఉద్యోగుల పోరాటాలు కూడా ఇదిలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రైట్. రాజు, మీరు చెప్పండి, వెన్నుపోటుకు పై సమర సంఘం అని మీరు చెప్తా ఉంటే ఆయన నాగలి బాధలు గొడ్డలకు తెలియవు, ఇంకేమో మాట్లాడుతున్నారు. విధ్వంసం అని ఒకసారి ఏమో విధ్వంసం నుంచి బయటపడుతున్నాం అని ఒకసారి, ఇంకా విధ్వంసం అధ్వానంగా ఉంది, అఘాతంలోకి వెళ్తున్నామని ఇంకోసారి, రైతు ప్రభుత్వం అని ఒకసారి, ఇట్లా రకరకాల డైలాగులతో ఆయన చంద్రబాబు గారు నడుపుతున్న తీరు. సో ఓవరాల్గా ఇంక్లూడింగ్ సచివాలయ ఉద్యోగులతో యోగా నడిపించడం, వీటన్నిటి మీద చూస్తే మీరు చేస్తున్నటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న నిరసనకి చంద్రబాబు గారు సరైన సమాధానం ఇవ్వగలుగుతున్నారా, ఇవ్వలేకపోతున్నారా?
మాటికి ఆయన దగ్గర సమాధానం లేదు సార్. సమాధానాల దాటవేత, లేకపోతే పరనింద, విష ప్రచారం, ఇవే చంద్రబాబు నాయుడు గారు మా మీద ప్రయోగిస్తున్నటువంటి రాజకీయ ఆయుధాలుగా నేనైతే భావిస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని తీసుకుని ఈ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వివిధ ప్రజా సంఘాలతో కానీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టి ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు, 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అన్నది వారికి సవివరంగా వివరించమని 2 ఏళ్ల పాటు జరిగినటువంటి దాన్ని అంతా కూడా ఒక బుక్లెట్ లాగా, ఒక పీడిఎఫ్, ఒక ప్రెజెంటేషన్ లాగా పంపారు మా అందరికి. నేను నిన్న గాజువాక నియోజకవర్గంలో నేనే దాన్ని ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 1:10 నిమిషాలు, 1:20 నిమిషాలు నాకు పట్టింది. మీరు నమ్మరు సార్, నాకు కూడా తెలియదు రాష్ట్రంలో అన్ని అఘాయిత్యాలు జరిగాయి, అన్ని ఘోరాలు జరిగాయని. ఒకే తారీఖులో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో అత్యాచారాలు కానివ్వండి, లేదా పిల్లలు అపస్పాలు అవడం కానివ్వండి, అనారోగ్యం పాలు, లేదా మృతి చెందడం, లేదా దాడులు అన్నీ కూడా. అంటే ఈ ప్లాన్గా చేస్తున్నారా, నిర్లక్ష్యంతో చేస్తున్నారా, నాకు నిన్న అయితే అది చదివిన నాకు కానీ, విన్న ప్రజలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇన్ని ఘోరాలు జరిగినాయా ఈ 2 ఏళ్లలో అని. సో ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 2 ఏళ్లలో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, రోగులు కానీ, హాస్పిటల్లో వైద్యం చేసే సిబ్బంది కానీ, అక్కడ పరిస్థితులు కానీ ఏవి కూడా, ఏ ఒక్కరను యూ నేమ్ ఎనీ సెక్టార్ అండ్ ఎనీ ఫీల్డ్ సార్, ఏ ఒక్కటి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగోలేదు. ఎందుకంటే విద్యార్థులకు ఇచ్చిన స్కూల్ బ్యాగులు, లేదా నా ఫుడ్ లో నాణ్యత లోపం వల్ల, లేదా డయేరియాలు రావడం వల్ల, లేదా విష జ్వరాల వల్ల, లేదా ఫుడ్ కల్తీ వల్ల ఒకటి కాదు, ఎంతో మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రం. కాబట్టి ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పొడిచినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా అనేక ప్రశ్నలు లక్షలాది మంది సంధించడం జరిగింది నిన్న. కానీ దేనికి చంద్రబాబు నాయుడు గారికి సమాధానం లేకపోగా తిరిగి మా మీద గొడ్డల పార్టీ అన్నారు. మొన్న కూడా వాళ్ళ అబ్బాయి అన్నాడు సార్, విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో జీ లేదు, విశాఖపట్నంలో జీ ఎందుకు ఉంటుంది, విశాఖపట్నం స్పెల్లింగ్ లో జీ ఉండదు, కానీ విశాఖపట్నం స్పెల్లింగ్ లో జీ ఉంది, జీ అంటే మాది గూగుల్, జీ అంటే మీది గొడ్డలి అన్నారు. కానీ నేను చెప్తా ఉన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థను బాగు చేస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మందు వ్యవస్థను బాగు చేశాడు. అంటే కల్తీ మద్యం, అధిక ధరలు, ఇలాంటివి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిజిటల్ క్లాస్ రూములు తెస్తే చంద్రబాబు నాయుడు గారు పర్మిట్ రూములు తీసుకొచ్చాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు తన తాబేదారుల కోసం, అన్యాయుల కోసం, అనుచర గణం కోసం ఈ రకమైనటువంటి ఇసుక దందా దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మద్యం విషయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. సో బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రజలకు ఎప్పటికీ అర్థమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, పచ్చకాలంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు, అధికార మదం అనే అహంకారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన వ్యక్తిత్వం మీద హననం చేసే విధంగా గొడ్డలి అని మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లో ఎందుకు కనబడుతున్నారు, మీరు వెళ్ళను ఆయన హీరో కాబట్టి కనబడుతున్నారు. అది పరశురాముడు గొడ్డలు అవ్వచ్చు, లేదా సుదర్శన చక్రం అవ్వచ్చు. మీ రాజకీయ చెడును తొలగించేటటువంటి ప్రజా రాజకీయ ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటు రూపంలో ఇస్తారు. అంతే తప్ప దానికి పోయి ఆయన ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం పద్ధతి కాదు. ఒకటి. ఇక సచివాలయ ఉద్యోగుల గురించి వస్తాను సార్, టైం తక్కువ ఉంది. అది ఆయన మాట్లాడారు కదా, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. నెక్స్ట్ ఒక మాటలు. సచివాలయ ఉద్యోగులకి ప్రత్యక్ష నరకం చూపిస్తుంది ప్రభుత్వం. గతంలో వాలంటీర్లు, లక్షలాది మంది వాలంటీర్లు తొలగించారు. ఆ లక్షలాది మంది వాలంటీర్ల పనిభారం మొత్తం ఈ సచివాలయ ఉద్యోగస్తుల మీద నెట్టేశారు. ఒక్కొక్కరు కనీసం కొన్ని వేల ఇల్లు చూడాల్సి, వేల మంది తాలూకా డేటాని ఇంటింటికి సచివాలయ ఉద్యోగులను పంపిస్తున్నారు. ఇప్పుడు యోగా అంటూ పంపిస్తారు. ఎందుకు మరి సచివాలయంలో ఎవరు ఉంటారండి? సచివాలయంలో ఉండేది ఎవరు? జనమంది. ఏ ఇబ్బంది కావాలన్నా వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అంటే ఏ యోగాలు చేస్తున్నారు, ఏ వీధిలో ఉన్నారో నీళ్ళ వెనకాల జనం పడాలా? ఏంటి వ్యవస్థ? ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అని ఎక్కడ ఒకే మాటలు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం అని పేరు మార్చారు. అలా పచ్చ మీడియా పత్రికలో కూడా గ్రామ వార్డు సచివాలయాలను రాసుకుంటున్నారు తప్పితే స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం రాసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రజలకి అది ఒక మంచి ప్రింట్ ఉంది, మంచి భావన ఉంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద. దాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగానే పని ఒత్తిళ్లు పెట్టి ఆఖరికాల ప్రాణాలు కోల్పోయిన రైట్. పురుషోత్తమ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, చంద్రబాబు గారు ఈ భాష మారదా, గొడ్డలి, నాగలి, కొత్తగా ఏదో ఇంకో పదం ఏదో కనిపెట్టారు, విధ్వంసం, ఓసారి విధ్వంసం అయిందంటారు, ఇంకోసారి ఏమో విధ్వంసం నుంచి బయటపడుతున్నామంటారు, మరోవైపు ఏమో బందర్ పోర్టు మీద పేరు నాని గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. సంక్షిప్తంగా వీటి మీద కామెంట్ చేస్తారా?
కుమ్మయ్య గారు, ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది నాగల పార్టీ? నాగల పార్టీ అంటే రైతు స్నేహం, గొడ్డలు అంటే విద్వాంసు. అంటే రైతాంగానికి సంబంధించిన అంశం చూద్దాం. నేను ఒకే ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మా సొంత జిల్లా ఒకటే కాబట్టి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్య ఉంది. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది నాగల పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కిలో మామిడి 12 రూపాయల నుంచి 60 రూపాయలు పోయింది. మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారా లేదా? సూటిగా చెప్పి వాళ్ళది గొడ్డల పార్టీ, మాది ఇదని చెప్పండి. పరిస్థితి ఏంటో తెలుసా కొమ్మేణ గారు? లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళనకు బంగారుపాలెంకి వచ్చిన తర్వాత 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీ నుంచి 4 రూపాయలు మేము ఇస్తానని చెప్పి కమిట్ అయ్యి ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు రైతులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? మాలాంటి వాళ్ళతో ఈసారి కూడా జగన్ గారు వస్తే ఏమన్నా ఇస్తారా అంటే పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు రేట్ ఫిక్స్ కాలేదు. మరి ఎవరిది నాగల్ పార్టీ? రెండోది పొగాకు రైతులు, మిర్చి రైతులు జగన్ గారి పీరియడ్ లో ఉన్నప్పుడు ఎంత రేటు? ఏదైనా ఒక రైతుల్ని ప్రభుత్వ చంద్రబాబు గారు చెప్పాల్సింది ఏంటంటే, జగన్ గారు అధికారులు ఉన్నప్పుడు ఏ తరగతి రైతుకైనా ఎంత గిట్టుబాటు ధర ఉండింది, నేను వస్తే ఎంత పెరిగింది, ఒక్క ఉదాహరణ చెప్పేసి దాని ఆధారంగా గొడ్డల పార్టీ, నాగల పార్టీ జనం నిర్ణయించుకుంటారు. ఆ ఉదాహరణ జోలికి వెళ్లకుండా కేవలం గొడ్డల పార్టీ, నాగల పార్టీ అంటే ఎవడింటారు కొమ్మరేణి గారు? రైట్. ఈ పేర్నాని గారి బందర్ పోర్ట్ వ్యవహారం మీరు దృష్టికి వచ్చి ఉంటుంది కదా. కేసీఆర్ గారు వచ్చినప్పుడేమో అట్లా అన్నారు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారేమో ఓపెన్ గా చెబుతున్నారు. అంటే ఒకటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే తమ రాజకీయ ప్రత్యర్థి ఉన్నప్పుడు బుద్ధి పుట్టినప్పుడు విమర్శలు చేసేయడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా మాట్లాడుతున్నప్పుడు దానికి స్పందించరు. ఇప్పుడు ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏం స్పందించినారు? అంతే, నేను ఆపిచ్చేసానంటే అది ఎందుకు అవసరం లేదు అంటున్నారు. అట్లా ఆ వ్యవహార శైలి వల్ల ఇప్పుడు బందర్ ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన బాధ్యులు కాబట్టి అందులో జగన్ గారు ఉన్నప్పుడే దాన్ని ఒక దారికి తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రేమ, ఆ భయం రెండు ఆయనలో ఉండొచ్చు. బహుశా ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి.